జగన్ అయితే బాగుంటుంది. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని పనులు చేశారు చాలా వరకు. జగన్ అయితేనే బాగుంటుందని జనం అందరూ అనుకుంటున్నారు. అది అయితేనే బాగుంటుంది. జగన్ ఏదో కొత్తగా ఇప్పుడు ఈ విద్య అందించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి హాస్పిటల్ ఉన్నాయి కదా, ఆరోగ్యం కోసం జనం చాలా అల్లాడుతున్నారు. ఈ రెండింటిని ముందు బాగు చేస్తే వాళ్ళని జనం ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్ వచ్చినాయి కదా సార్, గవర్నమెంట్ స్కూల్ పడిపోతున్నాయి, పేదవాళ్ళు చదువుకోలేకపోతున్నారు. దాన్ని కల్పిస్తే జీవితాంతం వీళ్ళు ఒక పరిష్కారాన్ని చూపించినట్టు ఉంటుంది. ఇంకొకటి వైద్యం, మనిషి బతికుండాలి కదా ఏం చేయాలన్నా. ఆ బతికుండేదానికి ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వాళ్ళకి కల్పిస్తే బాగుంటుందని జనం చాలామంది అనుకుంటున్నారు. అట్లా చేస్తే బాగుంటుంది. అట్లా చేసిన ప్రభుత్వాలను జనం బాగా ఆదరిస్తారు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వైఎస్ వాళ్ళ చేసిన పనులే కదా, ఆయన కూడా చేస్తారని అది నమ్మకం. జగన్ వస్తే మంచిది. జగన్ వస్తేనే బాగుంటుందండి. సీఎంగా వైఎస్ మంత్రిగా వస్తే దేశం ఏదైనా ఒక రకంగా మారుతాడు, పరిపాలన బాగుంటుంది అనే ఉద్దేశం మీద అందరూ అనుకుంటున్నారు. జగన్ రావాలని జన కోరిక. ఏమవుతాడు అనుమానం. జగన్ గారు కూడా కొత్త మనిషి వస్తే బాగానే ఉండొచ్చు. అతను కూడా ఒకసారి జగన్ రావాలా చూడాలా. ఈసారి జగన్ వస్తే బాగుంటుందని ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. జగన్ బెటర్. జగన్ ఒకసారి అవకాశం ఉందామని. జగన్ అయితే బాగుంటుంది. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు కదా ప్రజల కోసం కష్టపడి. నాకు ఓటేస్తే జగన్కి నేను వేసేది. జగన్ అయితే బాగా చేస్తారని. జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన బాగుంటుందని అనుకుంటున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పథకాలు కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన పనులు కానీ అవన్నీ సామాన్యులు బాగుపడే పరిస్థితి ఉంటుందని జనాలందరూ అదే అనుకుంటాను. మా అభిప్రాయం కూడా అదే. జగన్ వస్తే వాతావరణం బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఆయన ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు ముఖ్యమంత్రిగా. ఆయన చేసిన ఫస్ట్ 5 ఏళ్ళు చేసిండు, బాగానే ఉన్నది. మళ్ళీ గెలిచి మళ్ళీ చేయబోయేకు ఆయన చచ్చిపోయిండు, లేకపోతే బాగానే ఉండేది. అయితే జగన్ కావాలనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం జగన్ పరిపాలన బాగుంటుంది కదా. జగన్ అన్న ఒకసారి చూడాలి కదా. జగన్ వస్తే బాగుంది అనుకుంటున్నారు. అంటే ఏమైనా ఈ పరిపాలన చూశారు, ఇంకో పరిపాలన చూడొద్దు. దోశ తిన్నావబ్బా, ఆనంద దోశ తింటే అర్థమైంది. అది ఎంతసేపు ఆనంద దోశ తింటే ఎట్లా నువ్వు మార్పు రావాలి. చూద్దాం ఈసారి జగన్ చూద్దాం ఎట్లా ఉండిద్దో. జగన్ చూడాలనుకుంటున్నావు తడవా. జగన్ ప్రభుత్వం చూసాం కదా, ఒకసారి చూడాలి కదా. ఎప్పుడు ఒకళ్ళే ఉంటాయి అలాగా. జగన్ వస్తే బాగుంటుంది. ఆయన పరిపాలన కొద్దిగా బాగుపడాలన్నా ఏం చేయాలన్నా ఆయన వస్తే కొద్దిగా బాగుపడదు. అతను నవరత్నాలు మొత్తం బాగానే ఉన్నాయి. మొత్తం అయ్యి నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ పరిపాలన బాగుంటుందని ఇప్పుడు పెన్షన్ 2000 రూపాయలు, పిల్లల్ని చదివించడానికి 15,000 రూపాయలు, తర్వాత వచ్చేసి మైనార్టీలకు రిజర్వేషన్ విషయంలో కానీ జగన్ గారు హామీ ఇస్తున్నారు కాబట్టి ఈసారి అతనికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ అంటే ఇష్టము. జగన్ వస్తే బాగుంటుంది. ఒకసారి జగన్ చూస్తే ఎలా ఉంటుందని జగన్ చేస్తాడు నమ్మకం. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తాడని. జగన్ అన్న మా ఆటో వాళ్ళకి న్యాయం చేస్తా అన్నాడు. జగన్ నెక్స్ట్ సీఎం. ఆటో వాళ్ళ మీద హార్చుకునే పేదోడు బతకాలంటే నెక్స్ట్ ఆయన రావాల్సిందే కన్ఫామ్గా. అదేంటంటే ఇంకా ఆటో వాళ్ళ మీద మరీ హార్ష్గా ఉన్నారు అసలు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి. కానీ కొన్ని హామీలు ఇచ్చాడుగా, నెరవేరుస్తానన్నారు పక్కాగా. అది కన్ఫామ్గా నెరవేరుస్తాడు. అందువల్ల నెక్స్ట్ సీఎం ఆయన వస్తే బాగుంటుంది. నెక్స్ట్ జగనే కాబట్టి జగనే సీఎం అవ్వచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.